తన అన్న దగ్గర కూడా వెళ్తున్నారు. ఏపీ రాజకీయాల్లో షర్మిల పాత్ర ఇలా ఉండబోతుంది. అంటే వారం 10 రోజులు కాదు, బహుశా మనం తెలంగాణ ఎన్నికల ముందు నుంచి చాలా కాలం ముందు నుంచి షర్మిల గారు కాంగ్రెస్లో చేరుతున్నారని విన్నాం. కాబట్టి ఇదేంటంటే ఉభయ రాష్ట్రాలకి సంబంధించిన వార్తగానే ఉంటుంది. కాబట్టి ఇదేం కొత్తగా జరుగుతున్న వార్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్లోకి ఆమెను రానివ్వలేదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆమె రావటం ఇష్టం లేదు, ఆపారనేది. అయితే ఏంటంటే ఓవరాల్గా దీని అంతటి నుంచి కనపడుతుంది ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్లో ఆమె విలీనం అవుతారన్నప్పుడే ఆ పార్టీలో ఉన్నటువంటి కొద్దిపాటి మంది ఆమె చుట్టూ ఉన్న ప్రధానమైనటువంటి వాళ్ళు ఆమెను వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని నడి రోడ్లో వదిలేసినటువంటి పరిస్థితి. యాక్చువల్గా మాకు చెప్పకుండానే చేస్తున్నారు అని నేను కూడా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఆమె ఏపీలో వెళ్తే కనపడేది ఏంటంటే ఏపీ వరకు ఇప్పుడు ఆమె సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారనేది బలంగా వస్తుంది. ఎందుకంటే తెలంగాణలో పార్టీ పెట్టడం, విలీనం ప్రయత్నం అది సాధ్యం కాక ఆ పార్టీలో ఉన్న వాళ్ళని తన సహచరుల్ని నట్టేట వదిలేసి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్లో చేరటానికి ఇవన్నీ కూడా మనకు మామూలుగా వింటుంది ఏంటంటే జగన్తో ఉన్నటువంటి పేచీల, జగన్తో ఉన్నటువంటి వైరుధ్యాల లేకపోతే తగాదాల, అది కూడా ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి ఆస్తుల తగాదా అనేది, ఆస్తుల తగాదా అనేది మనం బయట అనుకునేది అందరూ. కాబట్టి ఆమెకి ఏదో ఇవ్వాల్సింది జగన్ ఇవ్వలేదు అనేది మామూలు బయట మాట. కాబట్టి ఇదంతా చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆమెను పెద్దగా నమ్మటానికి ఆస్కారం లేనటువంటి అవకాశం. ఎందుకంటే ఆమె సొంత ప్రయోజనాల కోసం పార్టీలు పెడుతున్నారు, పార్టీ తెలంగాణలో వదిలేసి అర్ధంతరంగా పార్టీని ఎందుకు ఏపూరు సోమల్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి చాలామంది అర్ధంతరంగా మమ్మల్ని వదిలేసి పార్టీ ఆమె పోయి కాంగ్రెస్లో కలిసిపోయారని మాట్లాడిన వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళే చాలామంది టీవీల ముందు మైకులు పెట్టినప్పుడు మాట్లాడినటువంటి సందర్భం. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా విశ్వసించడానికి అసలు కారణాలే లేవు. అంటే వైఎస్ ఫ్యామిలీ అట్లా వైఎస్ ఫ్యామిలీ వైఎస్ దేనికి ప్రతీక? వైఎస్ మాట తప్పడు, మడమ తిప్పడు, నిలకడ, నిజాయితీ, ఎన్నిటికీ ఒక ప్రిన్సిపుల్డ్ ఓరియంటేషను ఆయనకున్న. అంటే వైఎస్ పిల్లలైనంత మాత్రాన వయస్సుకున్న లక్షణాలు వాళ్ళకు ఉంటాయని అట్లా ఎట్లా చెప్తాం చెప్పలేం కదా. ఎవరెవరు ఎట్లయినా ఉండొచ్చు. కానీ ఏంటంటే వైఎస్ లక్షణాలని బహుశా చూడరు. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత సొంత ప్రయోజనాల కోసం పార్టీలు పెడుతున్నారు, పార్టీలు తీసేస్తున్నారు అనేది వచ్చిన తర్వాత వైఎస్కి వాళ్ళకి సంబంధం ఉన్నట్లు చూడరు. వైఎస్ని అభిమానించేది ఆయన పట్ల ఎప్పుడు అభిమానం ఉంటుంది జనాలకి. ఎన్టీ రామారావు పట్ల గతంలో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా. ఆళ్ల రామకృష్ణారెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా షర్మిల వెంట అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డిది ఏంటంటే ఆయన ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఆయన కూడా నిజాయితీ పరుడు, కానీ ఆయనకు ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే అక్కడ ఆయన కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాస్తవం ఏర్పడినప్పుడు ఆయన బయటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిల ఇక్కడ ఆప్షన్గా కనపడ్డారు తప్పితే ఆయనకి రాజశేఖర రెడ్డి వారసత్వం అనే దాని మీద ఆయన బయటకు వెళ్ళాలని నిర్ణయం తీసుకోకపోతే షర్మిల ఆయనకు ఆప్షన్ కాదు. కావాలని పని ఆయన బయట నిలబడ్డారు, బయటకు వచ్చి నిలబడ్డాం అమ్మాయి వ్యక్తి. ఇప్పుడు అంతకుముందే పార్టీలోంచి బయటకు వచ్చి నిలబడ్డారు కదా, ఆయన పార్టీకి రాజీనామా చేశారు. కాబట్టి ఎటో వెళ్ళాలి ఆయన, ఎటో వెళ్ళేది షర్మిల అయితే రాజశేఖర రెడ్డి ఆయనకున్న అభిమానం కావచ్చు రాజశేఖర రెడ్డి పట్ల, అది అంతేగాని అది. పిట్ట రామిరెడ్డి గారు వైఎస్ఆర్టీపీ నాయకులు. రామిరెడ్డి గారు నమస్కారం. నాకు తెలిసి ఇదే వైఎస్ఆర్టీపీలో మీ లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటా, లాస్ట్ సెషన్ అనుకుంటా. ఎందుకంటే రేపు మీరు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా విలీనం కాబోతున్నారు కాబట్టి ఈ వర్డ్ ఉపయోగిస్తున్నారు. రామిరెడ్డి గారు చెప్పండి, షర్మిల గారిని ఏపీ జనం, ఏపీ కాంగ్రెస్, ఏపీ జనం నమ్ముతారా? గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం పార్టీ పెట్టడం అన్నటువంటి మాట ముమ్మాటికి అవాస్తవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో పరిస్థితులన్నీ మనకు తెలుసు. కేసీఆర్ వన్ సైడెడ్గా నియంత పాలన, అవినీతి పాలన చేస్తూ ఉంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పాదయాత్ర 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న తర్వాత మొన్నటి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఉన్న పెద్దలు దీన్ని గుర్తించి ఆ ఓట్స్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేసీఆర్కి లాభం జరుగుతుంది, ఇది మీకు భావ్యమేనా అని చెప్పి అడగడంతో మేము కూడా ఆలోచన చేశాం. మా లక్ష్యం కేసీఆర్ని గద్దెదించాలి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన అందించడమే మా ఎజెండాగా పెట్టుకునే పార్టీ పెట్టాం. మరి మా లక్ష్యం నెరవేరినప్పుడు మేము కూడా పోటీ చేసి కేసీఆర్కి లాభం చేయాల్సినటువంటి అవసరం ఏ మేరకు లేదు అని చెప్పి మేము గ్రహించి మరి బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం